ఈరోజు దినఫలాన్ని పరిశీలించే ముందుగా వారం వచ్చేటప్పటికి బుధవారం తారీఖు 19వ తారీఖు, అదే సందర్భంలో నెల మార్చి నెల. ఇక నక్షత్రపరంగా తీసుకుంటే విశాఖ నక్షత్రం, మరి తిథి సూర్యోదయానికి పంచమీ తిథి ఉంది. తదుపరి షష్ఠి అంటే 8:30 అనంతరం షష్ఠి ప్రారంభమవుతుంది. ఈరోజు దినఫలంలో ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు పరిశీలిస్తే కనుక ముందుగా మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మేషరాశిలో ఉండేటువంటి వారికి కొంత మానసిక అశాంతి ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎవరైనా కూడా ఇక్కడ సంబంధించి మానసిక అశాంతి ఉంటుంది. మీరు చేసేటువంటి నిత్య పూజతో పాటుగా చంద్రుడికి సంబంధించి చేసేటువంటి స్తోత్రం లేదా అర్చన విశేషంగా లాభిస్తుంది. ఏదైనా కూడా మేషరాశిలో ఉండేటువంటి వారు చంద్రుడికి ప్రీతిగా దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో అర్చన లేదా అభిషేకం చేయించుకోండి. లేని పక్షంలో చంద్రుడికి సంబంధించి చంద్రప్రీతిగా నవగ్రహ శ్లోకాల్లో ఉండేటువంటి శ్లోకాన్ని జపించండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక వృషభ రాశి వారికి ఈరోజు చాలా బాగుందనే చెప్పాలి. మీరు చేపట్టిన పనులు ధైర్యంగా ముందుకెళ్ళగలరు. అదే సందర్భంలో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి సంబంధించి చక్కగా మరి మీరు అనుకున్న దానికంటే కూడా పై స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఉండేటువంటి వారికి భవిష్యత్తు పైన పూర్తి భరోసా లభిస్తుంది. ధైర్య స్థైర్యాలతో ముందడుగు వేయచ్చు. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈరోజు దినఫలంలో ప్రధానంగా మిథున రాశి వారికి ఇక్కడ చూస్తే కనుక మరి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, ప్రధానంగా మూత్రపిండాల సమస్య కానీ ఇతరత్ర మరి ఊపిరితిత్తుల సంబంధంగా బాధపడేటువంటి వారు ఖచ్చితంగా 1 కేజీంబో బియ్యం దానం ఇవ్వండి. లేని పక్షంలో ఈ సమస్య కొంచెం అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా చేయలేని వారు కనీసం చంద్రుడికి ప్రీతిగా చేసేటటువంటి చంద్రుడికి నూలు పోగని శాస్త్రం అంటే చంద్రుడు వస్త్రప్రియుడు అంటే బట్టల ప్రియుడు. తెల్ల పంచా కండువ దగ్గరలో ఉన్న ఎవరికైనా దానం రూపంలో ఇవ్వండి. అది కూడా చేయలేని వాళ్ళు నవగ్రహ శ్లోకాల్లో ఉండేటువంటి చంద్రుడి మంత్రాన్ని జపించండి. తదుపరి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈరోజు దినఫలాన్ని పరిశీలిస్తే కనుక ప్రధానంగా కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా, ఏ రంగంలో ఉండేటువంటి వారికైనా చాలా బాగుంది. ప్రధానంగా మీ సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అంటే సంతాన పురోగతికి సంబంధించి కానీ లేదా మీ సంతానానికి సంబంధించి ఇతరత్ర మరి కొత్త అవకాశాలకు సంబంధించి కానీ శుభవార్త వింటారు. ఇక ప్రధానంగా కర్కాటక రాశిలో ఉండేటువంటి వ్యాపారంలో ఉండేటువంటి వారికి ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సినటువంటి డబ్బు ఈరోజు మీ చేతికి అందుతుంది. ఆ రీత్యా కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుందనే చెప్పాలి. తదుపరి సింహరాశిలో వారికి పరిశీలిస్తే ఈ దినఫలంలో ప్రధానంగా సింహరాశిలో వారికి సంబంధించి మీ యొక్క తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా అవి దూరం అయిపోయేటువంటి అవకాశం లభిస్తుంది. అదే సందర్భంలో ఇతరత్ర మరి దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా ప్రధానంగా ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక మీకు సంబంధించి ఇతరత్ర ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటానికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అర్చన చేసుకోవడం ద్వారా మంచే జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి ఈరోజు దినఫలాన్ని మనం పరిశీలిస్తే కనుక ప్రధాన గ్రహాల స్థితి ద్వారా ఉన్నటువంటి స్థితిని పరిశీలిస్తే కన్యారాశి వారికి సంబంధించి చిన్న సమస్యలు వస్తాయి. ఆ చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తి మీకు ఈశ్వరుడిస్తాడు. ప్రధానంగా కన్యారాశిలో ఉండేటువంటి వారు నిత్య పూజతో పాటుగా మీ యొక్క కులదైవ అర్చన లేదా పూజ ఇది ఖచ్చితంగా చేయండి. అది కూడా చేయలేని వారు మీ కులదైవానికి నమస్కారం పెట్టుకుని మీ దినచర్యని ప్రారంభించండి. అలా చేయటం ద్వారా కన్యారాశిలో ఉండేటువంటి వారు ఎంతటి ఇబ్బంది వచ్చినా కూడా జయించి ముందడుగు వేస్తారు. తదుపరి తులారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈరోజు చాలా శుభం అనే చెప్పాలి. ముందుగా ఎందుకని అంటే మీకు రావాల్సినటువంటి లేదా మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి వారు మీ చేతికి తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే సందర్భంలో విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా మీకు శుభ వర్తమానాన్ని అందుకుంటారు.
విదేశయానానికి వెళ్దాము అనుకున్నటువంటి వారికి విదేశయానానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా వింటారు. ఇక్కడ తులారాశి వారికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఏమున్నా కూడా తొలగిపోయి ఎంతో మీ కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతారు. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈరోజు దినఫలంలో ఒకంత వారికి ఒత్తిడే కనపడుతోంది. ప్రధానంగా వచ్చేటప్పటికి మానసిక అశాంతి అనేది కొంత ఉంటుంది, లేదా మానసిక ఆందోళన అంటాం. ఈ మానసిక ఆందోళన జయించాలి అంటే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు చంద్రప్రీతిగా చేసే చంద్ర అష్టోత్తర నామమైన లేదా చంద్రుడి మంత్రమైన కొంత ఉపశమనం లభిస్తుంది. లేని పక్షంలో ఇది చేయలేని వారు 1 కేజీ బియ్యం దానం ఇవ్వటం ద్వారా ఆ వచ్చేటువంటి మానసిక అశాంతిని పోగొట్టుకోగలుగుతారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మూత్రపిండాలు కానీ, ఆయాసం కానీ, ఇతరత్ర ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండేటువంటి వారు ఎవరైనా కూడా ఈ ధనురాశిలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈశ్వరుడు ప్రీతిగా చేసి అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి ముప్పుని నివారించుకోవచ్చు. అంటే అనారోగ్య సమస్య తీవ్ర రూపం దాల్చకుండా చేసుకోవచ్చు. ఎంత మీరు మందులు వేసుకున్నా కూడా దైవశక్తి అవసరం కాబట్టి ఆ రీత్యా చేయడం ద్వారా లాభాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈరోజు దినఫలంలో చాలా బాగుందనే చెప్పాలి. ఆకస్మికంగా మీ స్నేహితుల లేదా బంధువుల రూపంలో మీకు సహాయం లభిస్తుంది. ఆ రీత్యా మకర రాశిలో ఉండేటువంటి వారికి స్నేహితుల సహాయం ద్వారా అవ్వచ్చు, లేదా బంధువుల సహాయం ద్వారా అవ్వచ్చు. ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఈ రంగంలో ఉండేవారికైనా వారి సహాయం ద్వారా మీరు ముందడుగు వేయగలుగుతారు. చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా ఈ ధనఫలంలో ప్రధానంగా మీ ఇంట మరి సంతోషంగానే ఉండగలుగుతారు. మరీ ముఖ్యంగా వృత్తికి సంబంధించి ఏ వృత్తిలో ఉన్నా కూడా వృత్తికి సంబంధించి మీకు చక్కటి సంతోషంగా ఉండగలుగుతారు. అదే సందర్భంలో మీరు చేస్తున్న వృత్తిలో మీకు సంబంధించి ప్రధానంగా మంచి పేరు రావటం అనేది కూడా వింటారు. ఈ రీత్యా కుంభరాశిలో ఉండేటువంటి వారికి వేరే ఇతరత్రా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రధాన గ్రహాల బలం కొంత తోడవటం మీకు చాలా లాభిస్తుంది, అనుకూలిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి చెప్పాలి అంటే ఆకస్మిక దైవ దర్శనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈశ్వర దర్శనం చేసుకోగలుగుతారు. అదే సందర్భంలో ఇక్కడ మీనరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా చంద్రుడికి ప్రీతిగా చేసేటువంటి దక్షిణామూర్తి స్తోత్రం లేదా అర్చన విశేషంగా లాభిస్తుంది. ఇది కూడా చేయలేము అనుకున్న వాళ్ళు దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని చూసి నమస్కారం పెట్టుకోవటం విశేషంగా లాభిస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకి దక్షిణామూర్తి అనుగ్రహం చాలా అంటే చాలా అవసరం. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దినఫలం. శుభం. స్వస్తి.